ఒకటి భోజనం ఎన్ని రకాలు పెట్టామని కాదు, అవి రుచిగా ఉన్నాయా లేదా అనేది పాయింట్. సో మహానాడు ఫోకస్ 100 డిష్లు పెట్టామా 200 డిష్లు పెట్టామా అని ఎప్పుడు ఉండదు. మేం పెట్టే ఒక 15, 20, 30 డిష్లు రుచికరంగా ఉన్నాయా, కార్యకర్తలకు నచ్చే విధంగా చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ నంబర్. ఆ ప్రాంతంలో ఉండే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మేము కడపకు వచ్చాము, రాగానే ఫస్ట్ అడిగిన డిష్ మటన్ బిర్యానీ, ఎందుకంటే ఇక్కడ మటన్ బిర్యానీ ఫేమస్ కాబట్టి. సో ఆ విధంగా ఈ గోంగూర మటన్ కానీ, దోసకాయ మటన్ కానీ, గోంగూర మటన్ కానీ, చికెన్ కర్రీ కానీ, ఇవన్నీ జనరల్గా నెల్లూరు కానీ రాయలసీమ కానీ డిఫరెన్స్ వచ్చి కారమే. అఫ్కోర్స్ రాయలసీమ కారం పెడితే మిగతా వాళ్ళు తినలేరు, నా వాళ్ళు కూడా కాదు. సో కొంచెం కారం కాడ మాత్రం నాట్ యాజ్ ఇది. బట్ వంటల్లో ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేశాం. కార్యకర్తలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వంటలు చేసేది ఏదో జనాలు వచ్చారని కాదు, ఈ వచ్చేది కుటుంబ సభ్యులు. దీనికి 50,000 మంది అక్రాస్ ది స్టేట్ ఉండే కుటుంబ సభ్యులు, పార్టీలో సభ్యత్వం ఉండి పార్టీలో పోస్టులు ఉండే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు మా ఇంట్లో ఎలా పెడతామో వాళ్ళకు కూడా అలా పెడతాం. అంటే ఈ మహానాడులో భోజనాలు అనేది ఒక ప్రత్యేకత. ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఎన్టీ రామారావు గారు 1983లో స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా దానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. ఆవకాయ పచ్చడి కావచ్చు, మిగతా వేరే ఎక్కడ స్థానికంగా ఉండే అభిరుచుల మేరకు అక్కడ తయారు చేస్తూ ఉంటారు. అటువంటిది ఈ మహానాడులో ఏముంది? మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎన్టీ రామారావు గారు భోజన ప్రియుడు. మాకు అక్కడి నుంచే ఎవరు వచ్చినా బ్రహ్మాండమైన భోజనం పెట్టడం మాకు పెద్ద ఆయన అలవాటు చేశాడు.